Hi, I am Dr. Kiran Kumar. కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో సీనియర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఒక నరంలో గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో 70% కన్నా ఎక్కువ ఉంది బ్లాక్ అన్నప్పుడు మనం ఒకటి సర్జరీ అవసరం లేదు, మందులు వాడితే దానికి సరిపోదు అనుకున్నప్పుడు స్టంట్ వేసే పరిస్థితి వస్తుందన్నమాట. సో స్టంట్ ఇప్పుడు లేటెస్ట్ సెకండ్ జనరేషన్ స్టంట్స్ ఉన్నాయి, ఎవరోలిమర్ స్టంట్స్ కానీ డ్రగ్ కోటెడ్ స్టంట్స్ ఉన్నాయన్నమాట. అవి అంటే స్టంట్ క్లోజ్ అవ్వడం అనేది ఇట్ ఈస్ ఇండివిజువలైజ్డ్, ఒక మనిషికి వేరీ అవుతూ ఉంటుంది. సో కొంతమందికి 15-20 ఇయర్స్ కూడా వస్తూ ఉన్నారు ఫాలోఅప్ వితౌట్ ఎనీ సిమ్టమ్స్. కొంతమందికి వెంటనే వేసిన వెంటనే మూసుకుపోతుంది. దానికి కారణాలు ఏంటంటే శరీర తత్వం, బ్లడ్ యొక్క కోఆగులేషన్ ఎబిలిటీ తొందరగా కాకులేట్ అయితే వేస్తుంది. ఇంకొంతమందికి ఏంటంటే మందులు సరిగ్గా వాడరు ఇచ్చినవి, దానివల్ల కూడా తొందరగా మూసిపోతూ ఉంటాయి. సో ఇది స్టంట్ అనేది యూజువల్గా అందరి చక్కగా ఉన్నప్పుడు 15 to 20 ఇయర్స్ ఉండొచ్చు. స్టంట్ దేనికి వేసాం, నరం ఎంత టెరిటరీని సప్లై చేస్తుంది ఆ నరం, దాంట్లో వేసిన స్టంట్ ఎటువంటిది, తర్వాత ఎంత పెద్ద స్టంట్ వేసాం, ఎంత టెరిటరీ సప్లై చేస్తుంది, దాని తర్వాత అది వేసి ఎంత కాలం అయింది అనేది మనం ఒక పరికరం కొత్తగా వచ్చి ఓసిటీ అంటాం, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ ద్వారా చూసుకుని ఓపెన్ చేసిన తర్వాత దానికి స్టంట్ వేయాలా లేకుంటే డ్రగ్ కోటెడ్ బెలూన్స్ అని ఉంటాయి, అని అది కూడా చేసుకోవచ్చు అన్నమాట. అలాంటివి చేసుకోవచ్చు అంటే అది మన ఫిజియోల్ దాని లోపల ఎలా ఉంది, దాని యాంటమీ తర్వాత దాని ఆర్కిటిక్ ఇలా బ్లాక్ అవడానికి అంశం ఏంటి, కారణం ఏంటి చూసుకున్న తర్వాత మనం దానికి తగిన వైద్యం చేసుకోవచ్చు. దానికి పోబా అంటాం, ప్లెయిన్ ఓల్డ్ బెలూన్ అని ప్లాస్టిక్, లేదా కొత్తగా డ్రగ్ కోటెడ్ బెలూన్స్ ఉన్నాయి, లేదా యాంజియోస్కల్పన్ ప్లాక్ మాడిఫికేషన్స్ ఉన్నాయి. ఇలాంటివి పరికరాలు చాలా పరికరాలు ఉంటాయి, లేజర్ కూడా తీసుకోవచ్చు. ఇలాంటి ద్వారా మనం వైద్యం తీసుకోవచ్చు అన్నమాట. మెయిన్ ఏంటంటే ఈ స్టంట్ వేయడానికి పరిస్థితి ఏముంది, గుండె రక్తనాళాల్లో బ్లాక్ ఉండటం వల్ల మళ్ళీ రక్తస్రావం పునరుద్ధరణ చేయడానికి వేసినది ఇది స్టంట్. సో గుండె కండరానికి మళ్ళీ రక్తస్రావం రావడం, సో అంటే దానికి గుండె కండరం దెబ్బ తిని ఉంటుంది అన్నమాట. సో ఈ స్టంట్ మూసుకోవడం లేదా ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే గుండె కదలిక తగ్గుతుంది, దానివల్ల గుండె పంపింగ్ తగ్గిపోతుంది అన్నమాట. సో దానికి కన్సిక్వెన్స్ అంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్లో మళ్ళీ లంగ్స్లో నీరు చేయడం, అంటే పల్మనరీ రావడం, దానివల్ల ఆయాసపడిపోతారు అన్నమాట. సో స్టంట్ వేసిన వెంటనే ఆయాసం రావడం అనేది అబ్నార్మల్ అన్లెస్ ద పేషెంట్ ఆస్తమా కానీ ఇలాంటివి రూల్ అవుట్ చేసుకుంటే అదర్ నాన్ కార్డియాక్ ఇష్యూస్. సో యూజువల్గా అది ఇట్ ఈస్ అ కన్సిక్వెన్స్ ఆఫ్ కాంప్లికేషన్ బికాస్ ఆఫ్ స్టంట్ క్లోజర్ కానీ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ రావడం వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి వెంటనే కార్డియాలజిస్ట్ని కలవాలి, లేదా మరి దానికి తగిన పరీక్ష చేయించుకొని వైద్యం కంపల్సరీ తీసుకోవాల్సిందే ఒకవేళ ఆయాసం ఉంటే.